సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన వస్తూ ఉండడంతో ఈ నెల 12 నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10 నుంచి ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న స్లాట్ బుకింగ్ విధానంలో 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు వెల్లడించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మరింత విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపింది. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిలో 94% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసి మరింత మెరుగైన రీతిలో ప్రజలకు సేవలందించేందుకు సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు చేస్తోంది. ఏప్రిల్ 10 నుంచి అమలు చేస్తున్న ఆయా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తోంది. 22 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో 20 రోజుల్లో అంటే ఏప్రిల్ 30 నాటికి 866 డాక్యుమెంట్లు స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిన్న సచివాలయంలోని కార్యాలయంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. రెండో దశలో ఫరూక్ నగర్, షాద్నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, షేర్లింగంపల్లి, ఉప్పల్, ఘట్కేసర్, నారపల్లి, మల్కాజ్గిరి, జనగాం, స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట, బీబీనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల్, గజ్వేల్, సిద్దిపేట అర్బన్, రూరల్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ దక్షిణ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమలు చేస్తున్న 22 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంలో వచ్చిన అభిప్రాయాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ విధానం అమలవుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పోస్ట్ కార్డు ద్వారా అభిప్రాయాలను సేకరించగా 94% మంది సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. పోస్ట్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్తో చెంపాపేటలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విష్ణుగౌడ్ అనే వ్యక్తితో మంత్రి పొంగులేటి స్వయంగా ఫోన్లో మాట్లాడి స్లాట్ బుకింగ్ ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది, ఎంత సమయంలో పూర్తి చేసుకున్నారని ఆరా తీశారు. స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదా అయినట్లు, వేచి ఉండాల్సిన పని లేదని, సమయానికి వస్తే సరిపోతుందని ఇలా అనేక అంశాలను విష్ణుగౌడ్ వెల్లడించారు. స్లాట్ బుకింగ్ కు అవసరమైన ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోవాల్సి ఉందని ఆయన మంత్రికి సూచించారు. జూన్ 3వ వారం నాటికి రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి ఆధార్, ఈ సంతకం ప్రవేశపెడుతున్నట్లు వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్ విధానం విజయవంతం చేయడంలో అధికారుల పాత్రను మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించడమే అధికారుల లక్ష్యంగా ఉండాలని పొంగులేటి అభిలషించారు.